వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చేసుకున్నట్లయితే మేడారం గద్దలపై కొలువుదేవిన వనదేవతలకు దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తజనం అప్పుల్లో అడుగున ఆదాయంలో అగ్రభాగన 5 ఏళ్ల తలసరి ఆదాయ వృద్ధిలో టాప్ అదుపులోకి అప్పుల్లో అడుగున ఆదాయంలో అగ్రభాగన 5 ఏళ్లలో తలసరి ఆదాయ వృద్ధిలో టాప్ అదుపులోనే తెలంగాణ రుణభారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోర్బ్ ఇండియా కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు సజీవ సాక్ష్యం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు 2017, 2018, 2022, 2023 ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధిలో తెలంగాణ టాప్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వేరే రాష్ట్రాలకి పోల్చుకుంటే 28.32 అధిక స్థానంలో ఆర్థిక లాభాలతో తెలంగాణ రాష్ట్రం అనేది ఉంది. కరెంట్ తీస్తే కొలువు పీకేస్తా, విద్యుత్ అధికారులకు సిబ్బందికి సీఎం రేవంత్ హెచ్చరిక. సర్కారుకు చెడ్డ పేరు తెస్తే సహించబోమని వార్నింగ్. రాష్ట్రంలో ఎక్కడ కరెంటు కోతలు లేవని స్పష్టీకరణ. సామాన్యంగా కొన్ని గ్యాంగులు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కొన్ని ప్రాంతంలో కరెంటు తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కరెంటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చినట్లయితే, కరెంటు పీకేసినట్లయితే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం నుంచి పర్మనెంట్గా సస్పెండ్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గొర్రెల స్కామ్లో 4 అరెస్ట్. 2.10 కోట్ల అక్రమాలను తేల్చిన ఏసీబీ. 14 రోజులు డిమాండ్ విధించిన కోర్టు. జీతాలు మహాప్రభు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు నిలిచిన వేతనాలు. 2 నెలలుగా ఎదురుచూపులు. కుటుంబ పోషక కష్టాలు. ఇచ్చిన హామీ నిలుపుకోవాలంటున్న అంగన్వాడీ టీచర్లు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35,000 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. దాంట్లో దగ్గర 65,000 మంది టీచర్లు ఉన్నారు. సో గత 75 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాలు చెల్లించలే అని టీచర్లందరూ కూడా ధర్నాలు చేసే పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. సామాన్యంగా చూసుకున్నట్లయితే గతంలో అంగన్వాడీ టీచర్లకు 3,500 రూపాయల జీతం అనేది ఉంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,650 రూపాయల జీతాన్ని ప్రకటించడం జరిగింది. దాంతో కొంచెం వరకు టీచర్లు సంతోషంగా ఉండి పిల్లలకు మంచి సరైన విద్యను అందించారు. చాలా బాగుండే. దాని తర్వాత కూడా ఇంతమంది 65,000 మంది అంగన్వాడీ టీచర్లు ఉండగా కూడా ప్రభుత్వం ఏ రోజు కూడా వాళ్ళని కొంతమందిని కూడా పర్మనెంట్ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 75 రోజులు గడిచినా కూడా వాళ్ళకి జీతాలు ఇయ్యని పరిస్థితి ఉంది. సో ఒక టీచరే ధర్నాలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే విద్యారంగం ఎంత వెనుకబడి ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. సిబిఎస్ఈలో ఓపెన్ బుక్ పరీక్షలు త్వరలోనే ప్రయోగాత్మకంగా నిర్వహణ. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే. విద్యార్థులు చాలామంది కూడా ఈ విద్యా స్ట్రెస్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్ రాగానే చాలామంది ఒత్తిడి కారంగా కూడా ఆత్మహత్యలను జరుగుతున్నది. ఈ క్రమంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఓబీఈ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. అంటే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్. దీంతో ఏమవుతుందంటే చాలా వరకు కూడా విద్యార్థులు స్ట్రెస్ అనేది ఫ్రీ అవుతుంది. 9, 10వ తరగతి వాళ్ళకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 సబ్జెక్టులకు వాళ్ళకు ఆ సబ్జెక్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్స్లో చూసుకుంటూ మీరు రాయవచ్చు. 11, 12 తరగతి వాళ్ళకు బయాలజీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులకు కూడా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే బుక్లో ఉన్నదే రాయకుండా ఆ ప్రశ్నకు విశ్లేషించి మీరు రాయాలి. అట్లయితేనే మీకు మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా వరకు కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న క్రమంగా విద్యార్థుల యొక్క స్ట్రెస్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 500 చెల్లిస్తే సిలిండర్ పంపిణీ చేసేలా ఏర్పాటు చేయండి. 27 లేదా 29 తేదీన మరో 2 గ్యారెంటీలు శ్రీకారం. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. విధి విధానాలపై ఉన్నతాధిస్థాయి సమీక్ష. సామాన్యంగా చూసుకున్నట్లయితే 6 గ్యారెంటీల హామీలకు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ అనేది జరిగింది. 1 కోటి పైన దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా సిలిండర్ అనేది ఇవ్వలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? 1 కోటి ప్రజాపాలన దరఖాస్తులకు 1 కోటి మందికి న్యాయం చేయలే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తక్షణమే 500 రూపాయలు క్యాష్ ఏజెన్సీ వాళ్ళకి చెల్లించి 500 సిలిండర్ ప్రజాపాలన దరఖాస్తు అమలు చేసుకున్న వాళ్ళకి ఇమీడియట్లీ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఉత్తమమైన నిర్ణయం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 500 రూపాయల సిలిండర్ ఇస్తామన్నది. కాబట్టి ఇది విఫలం. ఎందుకంటే చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువ. సిలిండర్కి 500 రూపాయలు నగదు చెల్లించినట్లయితే ఏజెన్సీ వాళ్ళకు 500 రూపాయలు చెల్లించినట్లయితే ప్రజలకు తక్షణమే 600 రూపాయలు మిగిలినట్టే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలకు కూడా దీనివల్ల మేలు జరుగుతుంది. కాబట్టి 27, 29 లోపల ఈ గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయలకే దొరుకుతుంది. సో మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజ 70mm.
టాప్